తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిట కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను. ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం, అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం. అంతే తప్ప నీ పాలసీలో నీ బుక్ లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు. అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి 95 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ 2025గా ఉండి నువ్వేం చేశావు ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవా బాబు. రాజ్యాంగం ఏంటయ్యా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి వ్యవస్థ? దీనికి సమాధానం చెప్పండి. ఇదేమన్నా ఆటోక్రసీ అనుకున్నారా, డెమోక్రసీ అనుకున్నారా? ఆటోక్రసీలో అప్పుడు కూడా రాజులు చక్కగా ప్రజా పరిపాలన బాగా చేసేవాళ్ళు. రావణుడు రాక్షసుడు అయినప్పటికీ కూడా, అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతను మరి ప్రజలు మాత్రం ఎంతో బాగా చూశారు. రావణుడు లంకలో ఉండేటువంటి తన ప్రజల్ని ఎప్పుడు నిత్యం కూడా ఆనందంగా ఉండేట్టు చేశాడట. కానీ మీరు వచ్చి ఏం చేస్తున్నారు?